సోదరుడా, నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? మనం ప్రకటిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ఆయన ఆసామాసి దేవుడు కాదు, చిన్న చితక దేవుడు కాదు. ఆయన చాలా గొప్పవాడు, గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానము లేని వారికి జ్ఞానమును, వివేకము లేని వారికి వివేకమును, బుద్ధి లేని వారికి బుద్ధిని, బలము లేని వారికి బలమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ బలము లేక బలహీనత కలిగి, ఏంటి నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఎందుకు శక్తి లేని దానిగా మారిపోయాను, శక్తి లేని వాడిగా మారిపోయాను, నా పనులు నేను చేసుకోలేని దుస్థితి నాకు కలిగి ఉన్నది, లేకపోతే దేవుని గురించి ఇతరులకు చెప్పలేని ఒక భయాన్ని కలిగి ఉన్నాను, నాలో ఒక శక్తి లేదు, ఒక బలము లేదు అని నువ్వు అనుకుంటున్న వ్యక్తివైతే, ఏ విధంగా నువ్వు శక్తిని కోల్పోయిన వ్యక్తివైనా, బంధు బలగాన్ని కోల్పోయిన వ్యక్తివైనా, ధన బలాన్ని కోల్పోయిన వ్యక్తివైనా, లేకపోతే ఏ విధంగా అన్ని బలాలు కోల్పోయిన వ్యక్తిగా నీవు ఉన్నా, దేవుడు అంటున్నాడు కదా, అధిక శక్తి గల దేవుడు నీకేం కావాలని ఇవ్వడానికి నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలని ఎవరిస్తారు? ఎవరిస్తారు? నా బంధు బలగం కావాలి, మీరు అందరూ వచ్చి నా వెనకాల ఉన్నట్టు ఉంటారా? నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా అంతకన్నా శక్తి కలిగిన వారిని నిన్ను వెంబడించేలా దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా బలవంతులను, అంతకన్నా గొప్పవారిని నిన్ను దేవుడు వెంబడించేలా చేయగలడు. అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.